సత్యం భూయాత్, ప్రియం భూయాత్, మా భూయాత్, సత్యమా ప్రియం. కొన్ని క్లిష్ట పరిస్థితుల్లో ఒక ప్రాణాన్ని కాపాడుకోవడం కోసం ఆడే అబద్ధం 1000 నిజాల కంటే గొప్పదని. నేను నిజం దాచడం తప్పే. ఇప్పుడు నేను నిజం చెప్తే మా అత్తయ్య గుండె పగిలి అక్కడికక్కడే ప్రాణాలు పోతాయి. ఒక ప్రాణాన్ని బలి తీసుకునే నిజం కంటే ఆ ప్రాణాన్ని కాపాడే అబద్ధమే మేలు కదా. అసలు చనిపోయింది ఎవరమ్మా? మీ అత్తయ్య ప్రాణాలకి అంత ముప్పు కలిగించే ఆ నిజమేమిటి? చనిపోయింది మావయ్య గారు. ఏమిటి? చంద్రగారు చనిపోయారా? అవునండి. కానీ నిజం చెప్తే మా అత్తయ్య మాకు శాశ్వతంగా దూరం అయిపోతుంది. అమ్మా, చిన్నా చితకా విషయం అంటే దాయవచ్చు. మనిషి లేరన్న విషయాన్ని ఎలా దాస్తావు? ఎంతకాలమని దాస్తావు? ఆవిడికి నిజం చెప్పేయడమే మంచిదేమో. ఒక్కసారి ఆలోచించమ్మా. ఇది దాచే విషయం కాదని నాకు తెలుసండి. కానీ చెప్పేలోపు నేను చెక్కదిద్దాల్సిన పరిస్థితులు కొన్నున్నాయి. అప్పటి వరకు ఈ నిజం ఎవరికీ తెలియకూడదు. మా కుటుంబంతో మీకున్న అనుబంధం నాకు తెలుసు. అందుకే మీరు ఖచ్చితంగా నా పరిస్థితి అర్థం చేసుకుంటారని వచ్చాను. నీ మానసిక వేదన నాకు అర్థమవుతుందమ్మా. రేపు జరగబోయే పూజని నేను ఎలాగోలా ఆపటానికి ప్రయత్నిస్తాను. కానీ ఇది శాశ్వత పరిష్కారం కాదు. పైగా మీ మామయ్య చనిపోయి 5 రోజులవుతుందంటే అస్థికలు గంగలో కలపాలి. ఆ తర్వాత పిండ ప్రదానం జరిపించాలి. దాన్ని నిర్లక్ష్యం చెయ్యకూడదు. అవన్నీ జరిపించే బాధ్యత నాది. అలాగే మావయ్యకి జరగాల్సిన పిండ ప్రదానం చేయించే బాధ్యత కూడా నాదే. అవి నేను చూసుకుంటాను. మీరీ కళ్యాణం మా చేతుల మీద జరగకుండా చూడండి చాలు. సరేనమ్మా. వస్తాను పంతులు గారు. మాతో మాట్లాడాలని పిలిపించారు. ఏం మాట్లాడతారో చెప్పండి. సింధు వస్తుంది. సింధు వచ్చాక మాట్లాడదాం. ఎందుకు దాము అంత టెన్షన్ పడుతున్నావు? ఆ దేవుడంతా మంచే చేస్తాడు.